మనోవిచారము కూడదు నీకు, మహిమతల పుల్లి కావలేను. మనోవిచారము కూడదు నీకు, మహిమతల పుల్లి కావలేను. దినాక్రమాన దివ్య గుణంబులు దీనుల కీచు చూండును. మనోవిచారం కూడదు నీకు, మహిమతల పుల్లి కావలేను. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనెల్లరికును మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 2వ వచనము. 39వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయను. చలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, అయినను నా విచారము అధికమాయను. ఈ లోకములో ఉన్నటువంటి మనందరికీ కూడా మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగముగా ప్రవేశించేది ఏంటి అంటే విచారము. ఏంటండి? విచారము. దేనిని గూర్చి విచారణ పడుతూ ఉన్నామో, దేనిని గురించి ఆలోచిస్తూ ఉంటామో, దేనిని గురించి చింతిస్తూ ఉంటామో, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి దానిని బట్టి విచారము పొందేవారుగా ఉంటారు. దైవజనుడైన దేవదాసయ్య గారు కీర్తనలో రాసిన మాట, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ఈ విచారము అనేది మనిషిలో ఒక భాగం అంతే కదండి. ఎప్పుడు ఎక్కడ ఎవరిని బట్టి కలుగుతుందో, దేనిని బట్టి కలుగుతుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి విచారపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి వ్యాపారమును బట్టి విచారము పొందుతూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి విచారపడేవారముగా ఉంటాం. ఈ విధముగా ప్రతి విషయంలో కూడా మానవునికి విచారము అనేది వెంట వస్తూనే ఉంది. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా అయినను నా విచారము అధికమాయను. అమ్మా, మీరు ఏ విషయంలో విచారపడుతూ ఉంటారు చెప్పండి? ఏ విషయంలో మీరు విచారంగా ఉంటారు? కావలసినది దొరకనప్పుడు, ఇంకా ఇబ్బందులు వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు విచారము. చెప్పండి, ఏంటది? విచారము. అయ్యగారు కీర్తనలో మాట, మనోవిచారము కూడదు నీకు. అయితే చదివినటువంటి వాక్యములో ఉన్నటువంటి మాట, ఒకసారి ఆ మాట చూడండి.
కీర్తనాకారుడు 39వ కీర్తనలో 2వ వచనం చివరి భాగం, అయినను ఏమైందటండి, నా విచారము అధికమాయెను. అయ్యగారేమో మనో విచారము కూడదు నీకు అంటూ ఉంటే, మనం ఎలాగా ఉన్నామట, మన విచారము దినదినానికి అధికమైపోతూ ఉందే కానీ తగ్గడం లేదు. దినదినానికి పెరిగిపోతుందే కానీ తగ్గడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటల్లో దీనిని గురించి, ఈ విచారమును గురించి అనేక మాటలు మనం చెప్పచ్చు. ఎందుకంటే అయ్యగారు కీర్తనలోని చాలా మాటలు రాశారండి. ఆలస్యమైతే విచారం, ఇంకా ఆలస్యమైపోతుందే, ఇంకా ఎప్పుడు జరుగుతుందో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలో, ఇంకా ఎంతకాలం వేచి చూడాలో. అవండి విచారం ఉంటుందా ఉండదా? చూడండి, వివాహము సమకూడని బిడ్డలకు, యుక్త సమయమున వివాహం సమకూడని బిడ్డలు ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు తల్లికి తండ్రికి మనస్సులో విచారం. అయ్యగారు అంటున్నారు, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవు అని అనవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితముగా అన్నీ నెరవేరుతాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు విచారం దేనికి అంటే, వారికి ఆ వస్తువులు ఉన్నాయే, నాకు ఈ వస్తువు ఉంటే ఎంత బాగున్నో. అమ్మా, వారు ఈ విధంగా వారు ఫ్రిడ్జ్ కొన్నారేమో, లేదంటే ఏసీ పెట్టుకున్నారేమో, లేదంటే ఇంకా ఏదైనా చేసుకున్నారేమో. మరి నేను ఏమండి, మనసులో విచారం పుడుతుందా పుట్టదా? పుడుతుంది. దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటల్లో మానవునికి విచారము అనేది దినదినానికి అధికమైపోతూ ఉంది. దినదినానికి అధికమైపోతూ ఉంది. వాక్య భాగాలలో మనం గమనిస్తే ఒకసారి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారుడు రాస్తూ 10వ కీర్తన 41వ మాట, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం చూస్తే, లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వాక్యం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, అమ్మా ఎవరట వాళ్ళు? ఈ జీవన సంబంధమైన విచారముల చేతను. చూడండి, దేవాతి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం ఏంటి అంటే, అమ్మా ఈ ఉపమానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విత్తనాలు చల్లారు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలన పడిన విత్తనాలు కొన్ని అయితే, కొన్ని విత్తనాలేమో రాళ్ళల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో గచ్చ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళాయి. అయితే ఇప్పుడు ఎక్కడ వేయబడినటువంటి విత్తనాలను గురించి చెబుతూ ఉన్నారు అంటే, ఎక్కడ వేయబడిన విత్తనాలు అటండి అవి? ముండ్ల పొదలలో వేయబడినటువంటి విత్తనాలు. ఎక్కడ? ముండ్ల పొదలలో వేయబడినటువంటి విత్తనాలు. ఈ విత్తనం ఎవరు అంటే మనమే. ఈ విత్తనం ఎవరో? మనమే. మనం ఎక్కడ వేయబడ్డాం? ఇప్పుడు ముండ్ల పొదల్లో పడ్డాం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఈ లోకమే ఒక ముండ్ల పొద. ఈ లోకమే ఒక ముండ్ల పొద. ఈ లోకములో ఎదగాలి అనుకుంటున్నామే కానీ ఎదగలేకపోతూ ఉన్నాం. ఈ
లోకములో పడ్డాం, లోకములో మొలిచాం, లోకములో దినదినానికి వృద్ధి చెందాలి అని అనుకుంటున్నాం. అమ్మా, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం పరిస్థితి ఏంటి అంటే, ఆ విత్తనం భూమిలో పడింది, ఆ విత్తనం చనిపోయి అది మొలకెత్తి ఎదుగుతూ ఉంది. అది ఎదుగుతూ ఉంది. ఎదుగుతూ ఉంటే దాన్ని చుట్టూ ఉన్నటువంటి ఈ ముండ్ల పొదలో ఏం చేయట్లేదు, ఎదుగుచూ ఉన్నటువంటి దానిని ఎదగనివ్వడం లేదు. అంటే ఈ చుట్టూ ఉన్నటువంటివి ఏంటి అంటే ఈ లోకము అనేటువంటి విచారము, ఈ లోకము అనేటువంటి విచారం, అదే జీవన సంబంధమైన విచారము. ఏం విచారం అట ఇది? నేను ఎలాగ జీవించాలి, నేను ఎలాగ బ్రతకాలి, రేపటి దినము ఏంటి, రేపటి దినాన నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపటి దినాన నేను ఒకవేళ మరణిస్తే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నేను ఈరోజు వెళ్ళకపోతే ఇంకా నా కుటుంబం ఏంటి. ఇదంతా కూడా ఏంటి? ఇదంతా కూడా జీవన సంబంధమైన విచారం. అంటే ఈ లోకంలో జీవించడానికి పడేటువంటి విచారం. సంపాదించాలి అన్నా, సంపాదించాలి అన్నా, ఇంకా కూడబెట్టుకోవాలి అన్నా, రేపటి పిల్లలకు ఎత్తి పెట్టాలి అన్నా, ఏదైనా పోగు చేయాలి అన్నా, ఇదంతా కూడా విచారపడుతూనే సంపాదించి పోగు చేసే వారంగా ఉంటాం. అందుకే మనం ఏం చేయలేమో తెలుసా? దేవునిలో ఎదగలేమో. ఈ లోకములో మనము ఉంటే దేవునిలో ఎదుగుదల అనేది ఎప్పుడు కూడా ఉండదు. అర్థమైందండి? ఈ లోకము అనేటువంటి ముండ్ల పొదలలో నీవు ఉన్నావు. ఎటు చూసినా ఈ ముండ్లు ఇటుపక్క వెళ్ళినా గుచ్చుకుంటాయి, ఇటుపక్క వెళ్ళినా గుచ్చుకుంటాయి. ఏంటో తెలుసా? విచారం. ఇదంతా కూడా విచారం. రేపటి దినం ఏంటి, రేపటి దినాన నేను ఎలా, రేపటి దినాన ఏం చేయాలి, రేపటి దినాన వారికి ఏం పెట్టాలి, రేపటి దినాన వారి పరిస్థితి ఏంటి, ఇది ఏంటి? ప్రతి మానవునికి ఉన్నటువంటి విచారము. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు దేనిని గూర్చి అతని యొక్క విచారం అధికమైపోతూ ఉంది అంటే లోక సంబంధమైన వాటిని గూర్చి విచారము దినదినానికి అధికమైపోతూ ఉంది. ఇంకొకటి కూడా మనం చూస్తే చూడండి, పనులను గూర్చినటువంటి విచారం. దేనిని గూర్చి విచారపడుతూ ఉంటాడట? చెప్పండి అమ్మ, దేనిని గూర్చి? పనులను గూర్చి విచారపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిద్దాం, ఆలోచిద్దాం. మనం గమనించిన వారమైతే బాగా వర్షం పడుతుందనుకోండి, ఏమైనా పనులు దొరుకుతాయా? ఎవరైనా పనికి పిలుస్తారా? పిలవరు. చూడండి, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారు దేనిని గూర్చి విచారపడుతూ ఉన్నారు అంటే, విచారము దేనిని గూర్చి అంటే పనులను గూర్చి విచారం. అరే, ఈ పని పోతే రేపటి దినాన నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను పని చేసుకోగలుగుతూ ఉన్నా, రేపటి ఈ పని నేను చేయలేకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మా, అర్థమవుతుందా మీకు? అమ్మా, విచారం ఏంటి అంటే ఈ పని నేను ఇప్పుడు నా చేతులు రెండు పని చేస్తున్నాయి కాబట్టి నా పని నేను చేసుకోగలుగుతూ ఉన్నా. ఇప్పుడు ఈ చేతులకి నొప్పులు వచ్చాయనుకోండి, పని చేసుకోగలనా? లేదంటే నేను చేస్తూ ఉన్నటువంటి కంపెనీ ఉంది, ఈ కంపెనీలో మీరు రేపటి నుంచి రావద్దు అన్నారు, మరి నా పరిస్థితి ఏంటి? ఎప్పటికి నాకు పని దొరుకుద్దో, నేను ఎన్ని దినాలు ఖాళీగా ఉండాలో, నేను ఏం చేయాలో, ఈ రేపటి దినాన నా పని ఏంటి? అసలు ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, రోజు వెళ్తూ ఉన్నాడు, సడన్గా ఒకరోజు అయ్యా రేపటి నుంచి మీరు రావద్దు అన్నారు. ఎలా ఉంటుంది? అర్థమైందా? విచారం.
ఏంటి ఈ పని పోతే నా పరిస్థితి ఏంటి, ఈ పని పోతే నా జీవన విధానం ఏంటి, ఈ పని పోతే నేను ఎలాగ జీవించాలి, ఈ పని నేను చేయలేకపోతే నేను ఏ విధముగా ఉండాలి అనేటువంటి విచారము. పనులను గూర్చి విచారపడుతూ ఉన్నాం, జీవన సంబంధమైనటువంటి విషయాలను గూర్చి విచారం పొందుతూ ఉన్నాం. అంటే మనం జీవించడానికి ఈరోజు ఏం తినాలి, రేపటి దినాన బట్టలు ఏంటి, రేపటి దినం ఏం తినాలి, అమ్మా జీవన సంబంధమైనటువంటివి ఇవన్నీ. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు విచారాలు బాగున్నాయో అయ్యా నిజమే, మీరు చెప్పేది కూడా నిజమే, పనులను గూర్చి ఎప్పుడు విచారపడుతూనే ఉంటాం. అంతేకాకుండా మా కుటుంబాన్ని గూర్చి, మా బిడ్డలను గూర్చి, కుటుంబంలో జరుగుతూ ఉన్నటువంటి సంబంధం అనేక రకములైనటువంటి విషయాలను గూర్చి విచారపడుతూనే ఉంటాం. మరి ఇంకా ఏంటి, ఇంకా ఏం విచారం? వాక్యములో వ్రాయబడిందండి. 94వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చూస్తే, 94వ కీర్తన నా అంతరంగమందు విచారములు హెచ్చగా. చూడండి అమ్మా, ఎక్కడుందట విచారము? అమ్మా బహిరంగంగా విచారంగా ఉంటే ఏరా అలా ఉన్నావు అంటాం. మన కంటికి కనబడుతూ ఉన్నారు కాబట్టి ఏమ్మా అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాం. మరి అంతరంగములో విచారం ఇది ఎవరికీ కనబడదే, ఇది ఎవరికి చెప్పుకోవడానికి వీలవదే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది వారి వారి కుటుంబాలను విడిచి ఎక్కడెక్కడో ఉంటారు. ఎందుకు? వారి యొక్క అంతరంగములో ఉన్నటువంటి విచారము ఏంటో ఎవరికి తెలియదు. కూడి ఉన్నటువంటి మనం కూడా చూడ్డానికి బాగున్నాం, చూడ్డానికి నవ్వుతూ ఉన్నాం, చూడ్డానికి తృప్తిగా మంచిగా జీవిస్తున్నట్టే ఉన్నాం. కానీ మన అంతరంగములో దేనిని గూర్చి విచారపడుతూ ఉన్నామో అర్థమవుతుందమ్మా? మన అంతరంగములో ఎవరిని గూర్చి, దేనిని గూర్చి, దేనికి సంబంధించిన వాటిని గూర్చి విచారపడుతూ ఉన్నామో ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా ఈ లోకములో మనిషి యొక్క విచారము అధికమాయను. ఏమైపోయిందటండి? అధికమైంది. పనులను గూర్చి విచారమే, జీవన సంబంధమైన విషయాలను గూర్చి విచారమే, ఇంకా అంతరంగములో చెప్పుకోగలిగినవి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని. ఎవరికి చెప్పుకోగలం? వినగలిగిన వారు దేవాతి దేవుడే కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోనే మన యొక్క విజ్ఞాపన విన్నపాలను చెప్పగలం. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఇదే కాదు, ఇంకా వాక్య భాగాలలో సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 25వ వాక్యములో కూడా వ్రాయబడిన ఒక మాట, ఒకని హృదయములోని విచారము, అమ్మా ఒకని హృదయములోని విచారము వానిని ఏం చేస్తుందట? కృంగదీస్తుంది. అమ్మా అర్థమవుతుందా? మనస్సులో హృదయములో విచారము అనేది ఉంటే వారికి ఏ అనారోగ్యము రానవసరం లేదు. అమ్మా వారు ఏ అనారోగ్యంతో వారు అలా అయిపోయారయ్యా అని అనడానికి లేదు. లేదా అయ్యా వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదండి, వారు టాబ్లెట్లు వేసుకుంటున్నారు, లేదంటే ఇంకా ఏదైనా ఇబ్బంది పడుతూ అనడానికి కూడా లేదు. ఎందుకంటే
మనం చూస్తూనే ఉంటాం. వారి హృదయములో చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. హృదయములో విచారము ఏం చేస్తుంది? మనిషిని కృంగదీస్తుంది. దేవుని యొక్క సన్నిధానములో విచారముతో వచ్చింది ఒక తల్లి హన్నా. ఎన్ని సంవత్సరాల నుండి ఆమె హృదయములో విచారము ఉంది అంటే 10 సంవత్సరాల నుండి హృదయములో విచారం ఉంది. అయితే ఈ హృదయములో ఉన్నటువంటి ఈ విచారమును తీసివేయగలిగినటువంటి వారు ఎవరండి? అర్థమైందా? 10 సంవత్సరాల నుండి వివాహం అయ్యింది, 10 సంవత్సరాలు అయ్యింది, అయినా కూడా ఆమెకు పిల్లలు లేరు. అయితే హన్నా దేవుని యొక్క మందిరానికి వచ్చింది. చూడడానికి బాగానే ఉంది, అందరికీ మంచిగానే పలకరిస్తుంది, మాట్లాడుతూ ఉంది. కానీ ఆమె హృదయములో ఉన్నటువంటి వేదన, ఆమె హృదయములో ఉన్నటువంటి విచారము ఆమెను ఏం చేస్తుందో తెలుసా? దినదినము కృంగదీస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దినదినము కృంగదీస్తూ ఉండేసరికి దేవుని యొక్క సన్నిధానములో దేవుని వాక్యము, దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరుసటి ఏట నీ కౌగిట. చూడండి, ఈ మాట ఆమెను ఏం చేసిందండి? అయ్యా, నీవు నాకు కుమారునిస్తే ఆ కుమారుని నేను నీకు సమర్పణ చేస్తాను. చూడండి, వాక్యములో అంతరంగములో విచారమే, హృదయములో విచారమే. ఇంకా వాక్యములో రాయబడుతూ ఉంది, కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు 38వ కీర్తనలో 18వ వాక్యం అండి. 38వ కీర్తన, నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దేనిని గూర్చి విచారమమ్మా? ఏమండి, ఇప్పటి వరకు కుటుంబాన్ని గూర్చి పడ్డాం, ఇప్పటి వరకు పనులను గూర్చి పడ్డాం, ఇప్పటి వరకు హృదయం అంతరంగములో విచారపడుతూ ఉన్నాం, ఇంకా హృదయములో విచారపడుతూ ఉన్నాం. అయితే ఇంకా దేనిని గూర్చి విచారమో తెలుసా? అయ్యా, నేను చేసినటువంటి నా పాపములు ప్రభువా, నేను చేసినటువంటి నా తప్పిదములు ప్రభువా, నేను చేసినటువంటి నా పాప దోష శిక్షను క్షమించు అని దేవుని యొక్క సన్నిధానములో ఏం చేయగలిగిన వారమై మనము ఉండాలి అంటే ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. పాపమును గూర్చి విచారం. అయ్యా, నా తల్లి గర్భములో నుండి నేను పాపములోనే జన్మించాను, పాపములోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది. అయ్యా, నా పాపమును క్షమించు ప్రభువా. దేవుని యొక్క సన్నిధానములో, ఈ లోకములో దేవుని వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటల్లో ధర్మశాస్త్రం అనేది రాకముందు పాపం అనేది ఎట్టిదో ఎవరికి తెలియదు. ఇది పాపం, ఇది తప్పు, ఇది చేయకూడదు అన్న సంగతి ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఈ మాటలను బట్టి, అరే మనం ఇలా ఉన్నాం, ఇది మనం చేయకూడదు, ఇది తప్పు, ఇది మనది కాదు అనేది వారు తెలుసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో చూడండి, విచారములో ఎన్ని విచారాలు ఉన్నాయండి?
అమ్మా ఎన్నున్నాయి? మొదటిది దేనిని గూర్చి విచారం? పనులను గూర్చి విచారం. రెండవదిగా జీవన సంబంధమైనటువంటి విషయాలను గూర్చి విచారం. మూడవదిగా అంతరంగములో విచారం. నాలుగవది హృదయములో విచారం. ఐదవది పాపము వలన విచారం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని విచారపడుతూ మనము ఉండే వారంగా ఉంటున్నాం. దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా వ్యర్థమైన విచారము వలన నష్టమే. వ్యర్థమైనటువంటి విచారం. ఎందుకు నీవు విచారపడ్డం? నీవు విచారపడితే మోరెడు పొడుగేమైనా పెరుగుతావా? అర్థమైందా? నీ మనస్సులో విచారం ఉంది. ఈ విచారముతో ఒక మూరెడు పొడవేమైనా పెరుగుతావా? లేదు కదా. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట కీర్తనాకారుడు రాస్తూ 31వ కీర్తనలో 9వ వాక్యములో రాయబడిన మాట. చూడండి, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. అమ్మా ఏమైపోతుంది? విచారం వలన నా కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు బాధే, ఎప్పుడు రోదనే. దేని వలన అంటే ఈ లోకములో నీవు దేవునికి అప్పగించల దేనిని? అయ్యా ఈ పని నీవు నాకు ఇచ్చిందే కదా ప్రభువా, అయ్యా ఈ దినము నీవు నాకు ఇచ్చిందే కదా, ఈ బిడ్డలు నీవు నాకు ఇచ్చిన వారే కదా అని నీవు ఎప్పుడైతే నీకు కలిగిన దానిని దేవునికి అప్పగిస్తావో అప్పుడు నీకు ఏముండదో తెలుసా? విచారము అనేది ఉండదు. అమ్మా ఏముండదు? ఎప్పుడుండదు విచారం? నీకు కలిగినదంతయు ప్రభువా, ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకుంటూ ఉంటున్నాను అంటే కారణం నీవిచ్చినదే. ఈ ఊపిరి నీదే, ఈ బిడ్డలు నీవిచ్చిన దానమే, ఈ గృహము నీవిచ్చిన దానమే, నాకున్న సమస్తము నీవిచ్చినదే అన్నప్పుడు ఏముండదండి? అమ్మ ఏముండదు? చూడండి, ప్రభువా ఈ పని నీవు నాకు ఇచ్చినదే, నీ ఇష్టమైతే ఉంచు, లేదంటే ఇంకొక దగ్గర పెట్టు. విచారం ఉంటుందా? విచారం ఉంటుందా? ఉండదు. దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట, విచారము చేత మీ కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. మీ జ్ఞాపకం ఉందా? విచారము చేత మీ కన్నులు ఏమైపోతూ ఉన్నాయట? దేనికండి విచారం? మనం విచారపడి దేనిని కూడా పొందుకోలేం. అందుకే అయ్యగారు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. అయ్యా మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దిన క్రమాన శాంతి గుణంబులు దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకో, మహిమ తలంపులే కావలెను. అమ్మా ఏమొద్దంట మనకు? చెప్పండి, ఏమొద్దంటండి? విచారం మనకు వద్దు. ఏం కావాలి? మహిమ తలంపులే మనకు కావాలి. ఈ మహిమ తలంపులే కావాలని ఎప్పుడట? దిన క్రమాన దివ్య
దిన క్రమాన శాంతి గుణంబులో, అంటే ఈ దినములో జరిగేటువంటి ప్రతి క్రమములో దేవా నీ శాంతి గుణములే కావాలి. విచారం ఎందుకండి? ఇక్కడ కూడి ఉన్నటువంటి మనకు, దేవుణ్ణి నమ్మినటువంటి మనకు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు, అంతేకాదు ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ లోకము ఎవ్వరికి శాశ్వతము కాదు అని. కానీ ప్రతి నరుడు ఏం పొందుతూ ఉంటాడు? ప్రతిరోజు విచారము పొందుతూ ఉంటాడు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, విచారము కాదయ్యా. నీవు విచారపడితే నీవు ఏం నష్టపోతున్నావో తెలుసా? నష్టమేంటో తెలుసా? నీ కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. నీ కన్నులు క్షీణించిపోతూ ఉన్నాయి. చూడండి, మరొక మాట కూడా సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడిన మాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కృంగచేయును. ఏం చేస్తుందటండి? విచారం కృంగ చేస్తుంది. నష్టమా లాభమా? మనస్సులో విచారం ఉంటే ఒకటి ఎప్పుడు ఏడుపే, ఇంకొకటి ఎప్పుడు కృంగిపోతామో, ఎప్పుడు బీపీ డౌన్ అయిపోద్దో, ఎప్పుడు పడిపోతామో ఎవరికి తెలియదు. దేవాతి దేవుడు చెబుతున్నాడు. చూడండి, మరలా కీర్తనాకారుడు అదే 6వ కీర్తనలో 7వ వచనములో, విచారము చేత, అమ్మా విన్నారా ఈ మాట? విచారము చేత నా కన్నులు ఏమైపోతున్నాయి? గుంటలు పడిపోతున్నాయట. అమ్మా ఏరా కళ్ళు పీక్కుపోయాయేంటి అంటాం, ఏమ్మా కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయేంటి అంటాం. అవండి అంటే వారి మనస్సులో ఏదో విచారం, వారి హృదయములో ఏదో విచారం, వారి అంతరంగములో ఏదో విచారం, వారి కుటుంబములో ఏదో విచారం, వారి పనిలో ఏదో విచారం. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద మోపు. నీ భారాన్ని, నీ విచారాన్ని దేవుని మీద మోపు. నీవు ఏడుస్తూ ఉన్నావు, నీ కన్నులు గుంటలకు పడిపోయాయి, నీవు కృంగిపోయావు, ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఏది రాలా. కుటుంబంలో చక్కబడ్డావా? పనులేమైనా చక్కబడ్డాయా? బిడ్డలేమైనా మాటింటున్నారా? ఏది కూడా జరగడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేనిని గూర్చి విచారించాలి? అమ్మా, ఇప్పటి వరకు మనం దేనిని గూర్చి విచారిస్తూ ఉన్నామో, విచారణలు ఎన్నో, ఏ విధముగా అయినటువంటి నష్టములు కలుగుతాయో చూసాం. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు దేనిని గూర్చి విచారించాలి? అమ్మా దేనిని గూర్చి విచారించాలి? యోబు గ్రంథములో వ్రాయబడిన మాట 8వ అధ్యాయము 9వ వచనం. చాలండి అమ్మ. దేనిని గూర్చి విచారించాలట? మునుపటి తరము వారిని గూర్చి విచారించాలి. విచారించామా మనం? అమ్మా, మునుపటి తరము వారిని గూర్చి విచారము వేరు, విచారణ వేరు. అర్థమైందండి? దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, మనది విచారం. మనదేంటి? విచారం. మన మనస్సులో ఉండేది విచారం, హృదయములో ఉండేది విచారం,
కుటుంబంలో ఉండేది విచారం, పనుల దగ్గర ఉండేది విచారం. కానీ వీటి వలన నష్టం ఏంటి? కన్నులు గుంటలు పడిపోతున్నాయి, కృంగిపోతూ ఉన్నాం, ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాం. కానీ దేవుడు వీటిని గురించి విచారపడొద్దు అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే విచారణ చేయాలి. పలానా వ్యక్తిని గురించి విచారణ చేయండి అంటాం, పలానా వ్యక్తి ఎవరో తెలుసుకోండి అంటాం. ఇప్పుడు దేవుడు కూడా మనకు ఏం చెబుతున్నాడో తెలుసా? మునుపటి తరములను గూర్చి విచారణ చేయుడి. అమ్మా, మునుపటి తరము వారిని గూర్చి ఏం చేయాలట మనం? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే మునుపటి తరము వారి సంగతులను విచారించము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకున్నాము. వాళ్ళు ఏం తెలుసుకున్నారో, ఏం విన్నారో, ఏం నేర్చుకున్నారో. ఇంకా సొలొమోను గారు కూడా రాస్తూ కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథములో 1వ అధ్యాయం 13వ వచనములో, ఆకాశము క్రింద జరుగు వాటిని గూర్చి విచారించు. ఆకాశము క్రింద ఏం జరుగుతూ ఉన్నాయో, ఏం జరగనై ఉన్నాయో వాటిని గూర్చి విచారించు. అంతేకాకుండా పురాతనమైనటువంటి మార్గములను గూర్చి తెలుసుకో. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఈ లోకములో సమాధానమును గూర్చి తెలుసుకో. ఈ లోకములో ఉన్నటువంటి మనం గడిచిన కాలంలో మన పితరులైనటువంటి వారు ఏ విధంగా ఉండేవారో, వారి భక్తి ఎలాంటిదో, వారి భక్తి జీవితం ఎలాంటిదో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధముగా వారు ఆయనను ఆరాధించారో, ఆయన కొరకు సువార్త పరిచర్య చేశారో, వారి పరిచర్య విధానము ఎలాంటిదో, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? విచారణ చేసి తెలుసుకోవాలి. ఏం చేసుకోవాలటండి? విచారణ చేసి తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మనకు గత కాలములో భక్తులైనటువంటి వారిని గురించి తెలియచేస్తేనే కానీ తెలియదు. అమ్మ, హిట్లర్ గారి గురించి మీకేమైనా తెలుసా అంటే ఏం చెప్తారండి? నీరో చక్రవర్తి గురించి మీకు తెలిసిన మాటలు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏమండి? ఎందుకంటే ఒకానొక సమయంలో యూదులైనటువంటి వారిని ఊచకోత కోయించినటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైనటువంటి వారు ఉన్నారు. దేవుడు చెబుతూ ఉన్నారు, ఆ భక్తుల చరిత్ర ఏంటో, ఆ భక్తుల విధానము ఏంటో, వారి మార్గము ఏంటో, వారు ఏ విధముగా దేవుని యొక్క పరిచర్య నిమిత్తము వాడబడ్డారో, వినియోగించబడ్డారో, వీటిని గురించి విచారణ చేయండి. మీరెందుకు విచారంగా ఉన్నారు? దేవుడు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీకు మహిమ తలంపులు కావాలి, మంచి ఆలోచనలు మీలోనికి రావాలి. అంతేగాని మీరు దుఃఖపడితే, వేదన పడితే, విచారణ పొందితే, విచారంగా మీరుంటే దాని వలన మీ కన్నులు గుంటలు పడతాయి, మీరు కురింగిపోతారే కానీ ప్రయోజనం లేదు. అదే దేవుని దగ్గరకు వచ్చి ఆ భారం ఏదో దేవుని దగ్గర మోపండి. దేవుడే మీకేం దయచేస్తాడు? నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, ఆనందమును దయచేసేవారై ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో కూడి ఉన్నటువంటి మనము మన భారమును, మన విచారమును మనము దేవాతి దేవుని మీద మోపి మహిమ తలంపులు కలిగి ఉండే భాగ్యము దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, వాక్యములో ఉన్న సంగతులను తెలియచేశారు. అందును బట్టి నీకు వందనాలు. కూడి ఉన్నటువంటి మీ బిడ్డలందరూ ప్రభువా సంతోషముతోనూ ఆనందముతోనూ జీవించగలుగు భాగ్యాన్ని దయచేయమని, వారిలో ఉన్నటువంటి అంతరంగ విచారమును, హృదయములో ఉన్న విచారమును, కుటుంబ సంబంధమైన విచారమును, నేను లోక సంబంధమైన విచారమును, పనుల భారమైన విచారమును ప్రభువా
తొలగించి వేసి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా.